డస్టిన్ అండ్ స్టీవ్ అంటే నాకైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది నాకైతే ఫ్రెండ్షిప్ లో, దాంట్లో కాదు. ఈ స్ట్రేంజర్ థింగ్స్ తీసిన డఫర్ బ్రదర్స్ ఇన్ని రోజులు మనల్ని హౌలగాలం చేసేసిండు, ఇన్ని రోజులు మనకు అప్ అండ్ డౌన్ అని చెప్పి ఇప్పుడు సడన్ గా మనకు వార్మ్ హోల్ లాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రు. యా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ కిర్రాగా అనిపించింది ఆ కాన్సెప్ట్ మాత్రం. వాల్యూమ్ 2 ఎపిసోడ్ 7 లో డస్టిన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు వార్మ్ హోల్ ఏంది, ఎట్లా, అండ్ ఈ అప్ సైడ్ డౌన్ అనేది అప్ సైడ్ డౌన్ కాకుండా దానిపైన ఇంకొక ప్రపంచం ఉంటది అదేంది అనేది చాలా క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అంటూ మొత్తం వాల్యూమ్ 2 లో నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే అది జానథన్ బయర్స్ అండ్ నాన్సీ వీలర్ ది ఒక లవ్ కన్ఫెషన్ ఉంటది, ప్రపోజల్ ఉంటది, అక్కడ రైటింగ్ ఉంటది, కిర్రాక్ ఉంటది. ఖాళీ మీరు చూసి నాకు చెప్పుంటే నాకు మెయిన్ గా ఆ స్టోరీ ఎట్లా ఎండ్ చేస్తారు అండ్ ఆ ఎండ్ చేసే విధానం ఎట్లుంటది, ఎల్ అండ్ విల్ గాడు ఇద్దరు అసలు ఎట్లా కథం చేస్తాడు అది ఎట్లా కానీ నాకు ఎప్పుడెప్పుడు చూస్తాను రాబాయ్ అది అని అనిపిస్తుంది నాకైతే. సీజన్ 5 మొత్తం మనకు హోలీ చుట్టే తిరుగుతా ఉంటది. అండ్ మ్యాక్స్ బయటికి వచ్చేస్తుంది, అది ఆబ్వియస్లీ నీకు తెలిసింది నాకు తెలిసిందే, చాలా కష్టపడుతుంది బయటికి రావడానికి, ఆఖరికి వచ్చేస్తుంది హోలీని వదిలిపడేస్తుంది ఆడిని. ఇంకా ముసల్ది ఉంటది అది వేటాడుతూనే ఉంటది ఎల్ని, అసలు ఏం చేయాలనుకుంటున్నదో ఆయనకు కూడా అర్థం కాదు. అండ్ మనకు తెలియని కొత్త కొత్త విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో, చాలా ఎక్స్ప్లోర్ చేసిండు డఫర్ బ్రదర్స్. రిటర్న్ నాకు స్టోరీ ఎడిటింగ్ అనేది చాలా నచ్చింది, ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వెంటనే ఇంకొకటి చూపెట్టడం అట్లాంటి నాకైతే సూపర్ అనిపించింది. ఇంకా ఇప్పటికీ స్ట్రేంజర్ థింగ్స్ చూడకపోతే మాత్రం మీ అంత వేస్ట్ గా ఇంకొకరు ఉండరు. సో వెంటనే పోయి స్ట్రేంజర్ థింగ్స్ చూడండి, ఆగం అయిపోతారు ఖాళీ, నేను చెప్తున్నా కదా పక్క కోమా పోతారు ఇక మీరు. డస్టిన్ అండ్ స్టీవ్ అసలు వాట్ ఏ ఫ్రెండ్షిప్ అసలు వాళ్ళది, అమ్మ అంతానం కొట్టుకొని కూడా అట్లా కలిసిపోయి ఉంటారు రా బాబు మీరు అని అనిపించింది నాకైతే చూసినప్పుడు. ఇక్కడ మనం కొట్టుకుంటే ముఖాలు చూసుకోము, మాట్లాడము, పీకము, వాళ్ళు మాత్రం కొట్టుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు, అంత బాగుంటది వాళ్ళ మధ్యలో. అసలు డస్టిన్ అండ్ స్టీవ్ అంటే నాకైతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది నాకైతే ఫ్రెండ్షిప్ లో, దాంట్లో కాదు. మెయిన్ గా ఎపిసోడ్ 6 లో ఇద్దరిది కమ్యూనికేషన్ కానీ డైలాగ్స్ కానీ ఇంటరాక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంటది. 31st కి ఇంకా లాస్ట్ ఫినాలే వస్తుంది, ఇంకా అది చూసి దాని గురించి కూడా రివ్యూ ఇచ్చేస్తా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్, జై హింద్.